హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అమెరికాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ న్యూయార్క్ మెట్రో స్టేషన్కి వచ్చాము. అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ అండి ఇది. ఈ ట్రైన్లో జర్నీ చేసి న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్కి స్టేషన్కి వచ్చాము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే నది రివర్ కింద నుండి సొరంగ మార్గం గుండా ట్రైన్ జర్నీ ఉంటుంది. అది ఒక వెరైటీ ఎక్స్పీరియన్స్గా అనిపించింది. ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ స్టేషన్ ప్లాట్ఫాము, సబ్వే అంటారు. చాలా స్పేషియస్గా చాలా నీట్గా ఉంది. మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఇండోర్ స్టేషన్ అండి ఇది. అంతేకాకుండా అండర్ గ్రౌండ్ స్టేషను. ఎంట్రన్స్లోనే టికెట్స్ స్కాన్ చేస్తారు. అంతేకాకుండా సైకిల్స్ కూడా ట్రైన్ జర్నీలో తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ సైకిల్స్ కూడా స్కాన్ చేయించుకుని తీసుకెళ్తారు. మేము దిగిన ట్రైన్ అండి ఇది. చివరి వరకు వెళ్ళి ప్లాట్ఫామ్ అంతా చూసి వచ్చా నేను. వచ్చే ట్రైను వెళ్ళే ట్రైనులతో ఈ స్టేషన్ అంతా చాలా సందడిగా అనిపించింది. ఈ ట్రైన్ కూడా ఇప్పుడు మూవ్ అవుతోంది. ఒక ట్రైన్ తర్వాత ఒక ట్రైన్ అలా మూవ్ అవుతుంటే చూస్తూ ఉన్నాము. ట్రాక్ కూడా చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఎటువంటి చెత్త చెదారం లేకుండా ట్రాక్స్ కూడా చాలా నీట్గా అనిపించాయి. ప్లాట్ఫామ్ అయితే అద్దంలా ఉంది. ఆ తర్వాత ఎస్కలేటర్ ఎక్కి అప్స్టైర్కి వస్తున్నాము. ఎక్కడ చూసినా ఎస్కలేటర్స్ అయితే కామన్గా ఉంటున్నాయి. స్టెప్స్ కూడా ఉంటున్నాయి ఆ సైడు. ఇలా పై ఫ్లోర్కి రాగానే ఇక్కడ ఉన్న స్టేషన్ చూసి చాలా ఆశ్చర్యపోయాను. చాలా పెద్ద స్టేషన్ అండి. విశాలంగా ఉంది, చాలా బాగుంది. ఈ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా గ్రాండ్గా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇదంతా ఒక పెద్ద హాల్లా ఉంది. ఈ హాల్లో అంతా కూడా షాపింగ్ మాల్స్, అలాగే పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, తర్వాత కొన్ని బ్రాండెడ్ షోరూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఒక వారానికి 10 లక్షల మంది పైనే విజిటర్స్ కూడా వస్తూ ఉంటారు ఇక్కడ. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మాల్స్. ట్రైన్ రాగానే జనాలు ఒక్కసారే వచ్చేస్తూ కనిపిస్తూ ఉంటారు. ఆ టైంలో చాలా బిజీగా ఉంటుంది స్టేషన్ అంతా చూస్తుంటే. ఈ బిల్డింగ్ మొత్తము 8 లక్షల స్క్వేర్ ఫీట్ వరకు ఉంటుందిట. ఈ బిల్డింగ్స్ ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. చాలా గ్రాండ్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న పై ఫ్లోర్స్ అన్నీ కూడా షాపింగ్ మాల్స్ అండి. ఇవన్నీ కూడా చుట్టూ 3-4 ఫ్లోర్స్ వరకు కూడా షాపింగ్ మాల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఎస్కలేటర్ ఎక్కి నెక్స్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. ఇలా పై ఫ్లోర్కి వచ్చాక ఇక్కడి నుంచి కిందకి వ్యూ చూస్తే చాలా బాగుంది. ఇదిగో చూసారా, ఆ చివర కనిపిస్తున్న ప్లేస్ నుంచి ఇలా నడుచుకుంటూ ఇదంతా వచ్చి ఎస్కలేటర్ ఎక్కి పైకి వచ్చేసాము. కావలసిన వాళ్ళు ఇలా స్టెప్స్ మీద నుండి వస్తున్నారు. ఇలా పైనుంచి ఈ వ్యూ అంతా చూస్తుంటే చాలా డిఫరెంట్గా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. పై ఫ్లోర్ నుంచి చూస్తే జనాలు చూసారా ఎంత చిన్నగా ఎలా కనిపిస్తున్నారో. కానీ వ్యూ అయితే చాలా బాగుంది. ఇలా పైన కనిపిస్తున్నదంతా గ్లాస్తో కవర్ చేశారండి. అవతల సైడ్ అంతా రోడ్డు అవి కనిపిస్తున్నాయి చూసారా, అదంతా కూడా గ్లాస్తో కవర్ చేశారు. ఈ గ్లాసెస్లోంచి అవుట్ సైడ్ నుంచి చూస్తే కూడా ఈ లోపల నుంచి వ్యూ అంతా కనిపిస్తూ ఉంటుంది.
ఇక్కడ కొన్ని సినిమా షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయండి. ఇలా పైన టాప్లో కూడా డిజైన్ చేసి గ్లాస్తో కవర్ చేసి డిజైన్ చేశారు. ఇక్కడ ఉన్న షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా సుమారుగా 2008వ సంవత్సరం నుండి 2016వ సంవత్సరం వరకు కూడా సుమారుగా 8 సంవత్సరముల వరకు కూడా కన్స్ట్రక్షన్ జరిగినట్టుగా ఇక్కడ డీటెయిల్స్ చెప్తున్నారు. ఇలా ఈ పై ఫ్లోర్ నుంచి వ్యూ చూస్తుంటే చాలా బాగుందండి. ఇప్పుడు స్టేషన్ అవుట్ సైడ్కి ఎగ్జిట్ అయిపోతున్నాము. న్యూయార్క్ స్టేషన్ అవుట్ సైడ్కి వచ్చేసాము. వెల్కమ్ టు ద వరల్డ్ ట్రేడ్ సెంటర్ చూసారా, బోర్డ్ కనిపిస్తోంది. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు. బయటకు వచ్చి రాగానే చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి ఈ ప్లేస్ అంతా. ఇక్కడ పావురాలు కూడా మన మధ్యనే ఎగురుతూ పక్కపక్కనే తిరుగుతూ కనిపిస్తున్నాయి. ఈ ప్లేస్లో అంతా సినిమా షూటింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయటండి. ఇదంతా మనం కూడా చాలా మూవీస్లో చూస్తూ ఉంటాం కదా. ఈ ప్లేస్ అంతా కూడా సినిమా షూటింగ్స్ జరుగుతూ. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.